పచ్చని చెట్లతో పూలతో నిండిన ఓ శాంతమైన అడవిలో ఒక మృదువైన తెల్లని కుందేలు ఉండేది. అతని పేరు మౌఖీ. అతను ఎంతో స్నేహపూర్వకుడు, సరదాగలవాడు. కొత్త స్నేహితులను కలవడం చాలా ఇష్టపడేవాడు. మౌఖీకి మెరిసే కళ్ళు, పొడవైన మృదువైన చెవులు ఉండేవి. ఎప్పుడూ వేసుకునే ఒక చిన్న నీలి స్కార్ఫ్ అతనికి ఎంతో ప్రత్యేకంగా ఉండేది. ఒక పచ్చని ఉదయం పక్షుల మధురమైన గానంతో మౌఖీ మేల్కొన్నాడు. బయటకు వచ్చి చాచుకుంటూ తాడుతో ఉండగా ఒక సీపాకోక చిలుక అతని చుట్టూ ఎగిరింది. శుభోదయం, చిన్న సీతాకోక చిలుక అని మౌఖీ చేతిని ఊపాడు. సీతాకోక చిలుక చిలకరించి అతని చెవుల చుట్టూ ఎగిరి తరువాత దూరంగా వెళ్ళిపోయింది. ఆ రోజు మౌఖీ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఈరోజు నేను ఒక కొత్త స్నేహితుణ్ణి కనుక్కోవడానికి సాహసం చేస్తాను అని ఆనందంగా చెప్పుకున్నాడు. అతను ఒక చిన్న ఆకుల సంచిలో క్యారెట్ శాండ్విచ్ పెట్టుకుని అటవీదారిలో తాడుతూ బయలుదేరాడు. నది ఒడ్డునకు చేరుకున్నప్పుడు ఒక చిన్న తాబేలు ఒరిగిపోయి తిరగలేక తంటాలు పడుతున్నట్లు కనబడింది. అయ్యో, నేను నీకు సహాయం చేస్తాను అని మౌఖీ అన్నాడు. అతను నెమ్మదిగా తోసి తాబేలును సరిగా నిలబెట్టాడు. ధన్యవాదాలు, నా పేరు టినో అని తాబేలు చెప్పింది. నా పేరు మౌఖీ, మనం స్నేహితులమవుదామా అని అడిగాడు. టినో సంతోషంగా నవ్వి అవును, మనం కలసి తిరుదాం అని చెప్పింది. ఇద్దరూ పక్కపక్కన నడుస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక పొద వెనుక నుండి ఏడుపు శబ్దం వినిపించింది. మౌఖీ టినో చూసేసరికి ఒక చిన్న ఎలుకపిల్ల గుంటలో ఇరుక్కుపోయి ఉంది. ఎక్కడా ఆందోళన పడకురా, మేము నీకు సహాయం చేస్తాము అని మౌఖీ అన్నాడు. టినో ఒకవైపు తవ్వగా మౌఖీ మరోవైపు నుండి నెమ్మదిగా లాగాడు. చివరికి ఇద్దరి సహాయంతో ఆ ఎలుకపిల్ల బయటపడింది. నా పేరు లిల్లీ, మీరు చేసిన సహాయం ఎప్పటికీ మరిచిపోలేను అని చెప్పి మౌఖీని హత్తుకుంది. ముగ్గురూ ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చుని మౌఖీ తీసుకొచ్చిన క్యారెట్ శాండ్విచ్ పంచుకుని నవ్వుతూ తిన్నారు. ఆ సాయంత్రం సూర్యాస్తమయం చూస్తూ మౌఖీ తన స్నేహితులను చూసి, ఈరోజు నా జీవితం